ప్రతిసారి వినాయక చవితికి ఏమవుతుందంటే వినాయక చవితి నిమజ్జనానికి రోడ్లు వేస్తారు. నిమజ్జనం ముఖ్యం కాదు, ఫస్ట్ వినాయకుని విగ్రహం కొంటాం, ఇది రావాలి, రోడ్డు మంచిగా ఉంటేనే విగ్రహం వస్తుంది కదా. పోయేటప్పుడు ఎంత ముఖ్యమో వచ్చేటప్పుడు అంత ముఖ్యం. కాబట్టి ఈసారి దాదాపు ₹1 కోటి మా మేయర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు మొత్తం ప్యాచ్ వర్క్ అంతా కూడా టెండర్ పెడుతున్నారు. వినాయక చవితి కంటే ముందే ₹1 కోటి వినాయక చవితికి ఏర్పాట్ల కోసం ఇవాళ మొత్తం కంప్లీట్గా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మొన్న బోనాల పండుగకు అన్నిటి కూడా ఏర్పాట్లన్నీ కూడా కార్పొరేషన్ నుంచే పూర్తి ఖర్చుతో కార్పొరేషన్ బోనాలకు ఏర్పాటు చేసినాం మనం. వినాయక చవితి కూడా పూర్తి ఏర్పాట్లు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒక మంచి వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో గతానికి భిన్నంగా పోయినసారి ఏ సమస్యలు వచ్చినాయి, ఏ ఇబ్బందులు వచ్చినాయో దాన్ని తెలుసుకొని అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇలా కార్పొరేషన్ తరఫున వినాయక నవరాత్రి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం. ఇలా కరెంటు బిల్లు కూడా ఊకే మంటపాలకు ఏం చేస్తారంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ట్రాన్స్కోర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ బిల్లు వసూలు చేయాల్సింది, లేకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఈ కరెంటు వైరు వేయడం, గుంజడం, కొత్త మంటపాలు ఏర్పాటు చేయాలి. ప్రజల్లో కూడా కొత్త యువతను ఎంకరేజ్ చేయాలి. కొత్త యువతను ప్రోత్సహిస్తేనే భక్తిభావం పెరుగుతూనే వాళ్ళు కూడా క్రమశిక్షణ వస్తుంది వాళ్ళు. కాబట్టి వినాయక మంటపాలు ఎన్నెన్న పెట్టండి, కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇలా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవాళ మనం వినాయక మంటపాలు ఏర్పడండి. వినాయక మంటపాలకు అయ్యేటువంటి కరెంటు బిల్లు కూడా మొత్తం కూడా వారే కడుతున్నారు. ఫ్రీ కరెంట్ సరే, వినాయక మంటపాలకు ఫ్రీ కరెంట్. కరీంనగర్ కార్పొరేషన్ బదులు ఏదైనా ప్రతిసారి ఇవాళ చందాలు కూడా ఎవరు ఇస్తలేరు. చందాలు మన గల్లీకి 3 వినాయకులు అయిపోయినాయి. పోటీ పడి వినాయకులు పెడతారు, మంచిదే, కానీ కొట్లాడుకోవద్దు. పోటీ పడి పూజలు చేయాలి, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. ఆయన అది చేస్తుండే ఇది చేస్తుండే కాకుండా చేయాలి. కానీ వినాయక మంటపాలు ఎక్కువైతున్నాయి కాబట్టి, చందాలు తక్కువ వస్తున్నాయి కాబట్టి, కొత్త యువత అంతా కూడా వినాయక మంటపాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ కరెంటు బిల్లు కానీ మంటపాలు ఏర్పాటు కానీ అన్నీ ఖర్చు బాగా వస్తుంది కాబట్టి కొంచెం బర్డన్ తగ్గించడానికి ఈసారి వినాయక మంటపాల ఖర్చు కూడా వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ కలిసి డిసైడ్ చేసింది కాబట్టి నిజంగా వారు కూడా కరీంనగర్లో అందరి తరఫున వారు కూడా కృతజ్ఞతలు. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఈసారి వినాయక మంటపాలకు మొత్తం వాళ్ళు కట్టారు. నిమజ్జనం కూడా అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇస్తున్నాం. మీకేమైనా సూచనలు సలహాలు ఉంటే మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మీ దగ్గర మీ డివిజన్ కార్పొరేటర్లకు చెప్పండి. వాళ్ళు వచ్చి ఏ విధంగా ఇంకా బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం, అట్లా జరుపుకోవడం అందరూ కలిసి జరుపుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం.